నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళు ఇలా గాంధీ భవన్ అనే మెట్రో స్టేషన్ దగ్గర దిగి అవతల పక్కకి వెళ్ళాలి. మీకు కనిపిస్తుంది కదా ఒక గల్లీ, మీకు అక్కడికి వెళ్ళాలన్నమాట. అటు నాంపల్లి ఎగ్జిబిషన్. అంతేకాని నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మాత్రం అక్కడికి వెళ్ళలేరు, చాలా దూరం పడుతుంది. అది దాటిన తర్వాత గాంధీ భవన్ అని వస్తుంది, అక్కడ ఆగండి. అక్కడ దిగిన తర్వాత అలా వెళ్తూ ఉంటే నాకు ఇలా బ్యాంగిల్స్ కనిపించాయి. ఇంకా నేను ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళకముందే మెట్రో స్టేషన్ కింద పెట్టున్నాయి అనమాట. నేను వెళ్ళేసరికి 4 అట్లా అవుతుంది. అప్పుడే వాళ్ళు లగేజ్ అంతా తీసుకొని బయట పెట్టుకొని సదురుకుంటున్నారు, ఒకదానికొకటి అలా. సో నా బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చినాయి. ఇవి మనం బయట జైంట్ దగ్గరైనా కోటిలో అయినా ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి, కానీ రకరకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట వీటిల్లో. ఇక్కడైతే సో మనకు అక్కడ కనిపించే 2-3 రకాలే చాలా టైమ్స్ కనిపిస్తూ ఉంటాయి, బట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అండ్ వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా చెప్పారు. నాకు ఇలాంటి వేలాడే టైప్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలాంటి బ్యాంగిల్స్ నాకు అస్సలు లేవు. సో ఇలాంటివన్నీ నేను చూస్తూ ఉంటాను, కాస్ట్ అడుగుతూ ఉంటాను, బట్ తీసుకోను ఎక్కువ. సో నేను వెళ్ళింది అంటే ఇంకా ఏమైనా మంచి క్వాలిటీవి తక్కువ కాస్ట్కి దొరుకుతాయేమో, మన వ్లాగ్స్ చూసే వాళ్ళకి ఇంపార్టెంట్ అవుతుందేమో ఈ వీడియో అనేసి నేనైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను మీ అందరి కోసం. సో వ్లాగ్ మొత్తం చూడండి, డోంట్ స్కిప్ దిస్, ఓకే? మీరు ఏది కూడా స్కిప్ చేయొద్దు. ఇలాంటి రోజ్ గోల్డ్ ఉంటాయి కదా, ఇవి మనకి ఎక్కడైనా సరే ఒకటే ప్రైస్ చెప్తున్నారు. ఎక్కడైనా సరే 100 రూపీస్ అంట ఇవి. సో ఈ రోజ్ గోల్డ్ కలర్ ఉంటాయి కదా, మనకు అవి చాలా షైనింగ్గా మంచిగా ఉంటాయి అనమాట. జీన్స్ మీదకైనా ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అవుతాయి అనేసి నేను ఒకసారి అడిగి చూశాను. 100 రూపీస్ అయితే చెప్పారు. సో మా ఫ్రెండ్ అంటుంది, ఎంతసేపు ఇక్కడ ఉంటావు, పద లోపలికి ఎగ్జిబిషన్కి వెళ్దాము, మనం వచ్చేసరికి నైట్ అవుతుంది, బయటకు వచ్చేసరికి అంత ఉంటుంది ఎగ్జిబిషన్లో చూసేది. సో త్వరగా వెళ్ళిపోదాం పదా అనేసి నన్ను లాక్కెళ్తూ ఉందనమాట. బట్ నా కళ్ళన్నీ అటు చుట్టుపక్కల ఉండే ఆ థింగ్స్ మీదే ఉంటాయి, కానీ నేను తననేది ఏది పట్టించుకోవట్లేదు, ఇంకా ముందుకు వెళ్తున్నాను. సో అండ్ వన్ మోర్, లోపల చాలా బెనిఫిట్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి. ఏది స్కిప్ కాకుండా చూడండి, ఏది స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి, డోంట్ మిస్ ఇట్, ఓకే? వీటిల్లో ఏదైనా సరే మీకు యూజ్ అవ్వచ్చు కదా అనేసి ప్రతిదీ నేను షూట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏది కావాలన్నా సరే చూసుకోవచ్చు. అంటే ఎగ్జిబిషన్ లోపల వెళ్ళిన తర్వాత మీకు కనిపించే థింగ్స్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నాకు తెలిసి అయితే మీకు కావాల్సిన థింగ్స్ ఇక్కడే ఉంటే మాత్రం ఇవి తీసేసుకొని బ్యాక్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ దానికి ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఎంత అంటే మీరు లోపలికి వెళ్ళడానికి 40 రూపీస్ వరకు టికెట్ ఛార్జ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ థింగ్స్ ఉంటాయి, బట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీకు డిఫరెంట్ మోడల్స్ అవసరం లేదు, మాకు సింపుల్గా చాలు, నేను దీనికి ఒక్కదానికోసమే వచ్చాను, ఫ్లవర్ బొకే కోసం వచ్చాను, లేదంటే ఏదైనా ఇయర్ రింగ్స్ కోసం వచ్చాను అనుకుంటే మాత్రం అలాంటి చిన్నవి అయితే మాత్రం ఐటమ్స్ బయట తీసుకోండి. ఇయే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ముందుకెళ్ళిన కొద్దిగా మీకు చాలా వరకు బయటే ఉంటాయి, ఎగ్జిబిషన్లో కనిపించాయి. కాకపోతే కొన్ని ఉంటాయి కదా, ఇక్కత్ అండ్ కలంకారీ ఇలాంటి డ్రెస్సెస్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళండి. అది కూడా బల్క్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే 40 రూపీస్ ఛార్జ్ పెట్టుకొని మీరు లోపలికి వెళ్ళి 1-2 ఐటమ్స్ తీసుకుంటే మీకే కదా లాస్. సో అందుకోసం చెప్తున్నాను. సో మన వ్లాగ్ ఏదన్నా లెంతీగా అనిపిస్తే మాత్రం అక్కడ స్కిప్ చేసేసి వెళ్ళండి మీరు. సో లాస్ట్ వరకు అయితే చూడండి మన వీడియోని. అలాగే మన ఛానల్లో ఇంకా కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో మనం చూస్తున్న మంచి ప్లేసెస్ అయినా మంచి ఫుడ్స్ అయినా సరే, ఇంకా బయటికి వెళ్ళాలి అనుకున్నా సరే, అలాంటి వ్లాగ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయదలుచుకుంటున్నాను. అండ్ వాటి కాస్ట్లు కూడా చెప్పబోతున్నాను. అండ్ మీరు లాస్ కాకుండా ఉండడానికి చెప్తాను ఏదైనా. సో మీరైతే వీడియో మొత్తం చూడండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. సో నేను మెట్రో స్టేషన్ కిందే ఉన్నాను, బట్ ఒక్కొక్క దానికి కాస్ట్ అయితే అడుగుతూ వెళ్తున్నాను అనమాట నేను ముందుకి. హౌ మచ్? 350. 250. ఇవన్నీ 250.
ఫిక్స్డ్ కాస్టా? ఇక్కడ బయట ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి కూడా వెళ్ళలేదు, మీకు ఎంట్రన్స్ చూపించాను కదా, దాని స్టార్టింగ్లో ఉన్నాను. ఈ బ్యాగ్స్ అయితే అమ్ముతున్నారు, నాకు బాగా నచ్చినాయి అనమాట. రకరకాల మోడల్స్ ఉన్నాయి ఈ బ్యాగ్స్లో. సో నేను వాటి కాస్ట్ని అడిగేసి నేను మీకు కూడా చూపించాలి అనుకొని నేను ఇట్లా షూట్ చేస్తున్నాను. ఇది 200 అన్నారా? 250 और 200. इवన్నీ क्या हुआ मैडम? इवన్నీ 250. ये ओनली 200. वो आपके हाथ में का है ना, तो 250 का है वो. ఇది 200 150 का आप हां 200 मेरे का रेट एक ही चीज अच्छी है. दो को ले लिया. నేను పట్టుకున్న బ్యాగ్ అయితే 200 అంట. అక్కడ బ్లాక్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి అయితే 250 అంట. సో అక్కడ పైన కూడా 250 అంట. సో ఇది కూడా అంతే, ఇవి కూడా ఒక్కొక్కటి 250 అంట. నాకు ఏం అర్థం కావట్లేదు, ఇవి పాతయో కొత్త ఏం అర్థం కావట్లా, మాసిపోయినట్లున్నాయి. సో ఈ బ్యాగ్ కూడా నచ్చింది, ఇది కూడా 250 రూపీస్ అన్నారు. సో నేను మీ అందరికీ కాస్ట్ తెలియడానికి మాత్రమే అడిగి చెప్తున్నాను, అంతేకాని నేను తీసుకోవడానికైతే కాదు. నాకు చాలా బ్యాగ్స్ ఉన్నాయి ఇలాంటివి. సో అందుకోసం మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి మాత్రమే అడుగుతున్నాను. సో మీకోసం మాత్రమే అడుగుతున్నాను కాబట్టి మీరే చూడండి వీడియో అయితే. ఇప్పుడు అలాగే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళకుండానే ఇక్కడే మొత్తం చూస్తున్నాను అనమాట, చిన్న చిన్నవి. సో ఇక్కడైతే బ్యాంగిల్స్ పెట్టున్నాయి. ఇది సెట్ వచ్చేసి ఒక్కొక్కటి 100 అంట. సో నాకు బాగా నచ్చింది, బెస్ట్ అనిపించింది. అసలు బ్యాంగిల్స్ వైపు వెళ్ళాను ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఫస్ట్ టైం ఇది బాగున్నాయి అనేసి ఇటు సైడ్ వచ్చాను. ఆ తర్వాత బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట దీని పక్కన. సో ఇంకొకసారి చెప్తున్నాను, నాంపల్ ఎగ్జిబిషన్లో కూడా ఇవే బెడ్షీట్స్, ఇవే బ్యాంగిల్స్ అనమాట. సో ఇవే కాస్ట్ లోపల కూడా. సో మీరు బెడ్షీట్స్ కోసం మాత్రమే లోపలికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడే తీసుకోండి, అదే కాస్ట్కి ఇస్తున్నారు. మీరు బేరం ఆడితే మీకు నచ్చిన కాస్ట్లో వాళ్ళు ఇస్తారనమాట, వాళ్ళు చెప్తారు ఫిక్స్డ్ కాస్ట్ అని, బట్ మీరు బేరం ఆడవచ్చు. సో ఇదైతే బెడ్షీట్స్ కాస్ట్ అయితే 250 350 అలా ఉందనమాట. డబుల్ కార్డ్ అయితే 350, సింగిల్ కార్డ్ అయితే 250. సో అటు నుంచి స్ట్రైట్గా అంటే ఆ షాప్కి ఆపోజిట్లోనే అటు అటే తిరుగుతున్నాను నేను. ఆపోజిట్లో అయితే ఇట్లా హ్యాండ్ బ్యాగ్ షాప్స్ అయితే ఉన్నాయి. ఏ బ్యాగ్ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా 200 రూపీస్ అంట. చాలా బెస్ట్ అనిపించింది. మమ్మీ వాళ్ళకైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా, మనమే మమ్మీ వాళ్ళు ఎటైనా వెళ్ళేటప్పుడు కొన్ని బట్టలు పెట్టుకొని వెళ్తారు. చాలా బెటర్ అనిపించింది ఈ బ్యాగ్లో అయితే. మన బర్త్డేస్కైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మన హెడ్స్ మీద పెట్టుకుంటే ఇవి లైట్స్ ఇలా ఆన్ అవుతాయి కదా చుట్టూ, అలాంటివి కూడా అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 190కి అట్లా ఇస్తాను అంటున్నారు. సో ఇంకా ముందుకు వస్తే మనకి ఈ పూసల చైన్లు దొరికాయి అనమాట. ఈ చైన్స్ కూడా ఒక్కొక్కటి ఈచ్ 100 రూపీస్ మాత్రమే. సో మనకి ఏది కావాలన్నా సరే 100 రూపీస్. క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకైతే. మనకి 100 రూపీస్కి ఇలాంటి చైన్స్ రావు కదా, అంటే ఈచ్ 100 రూపీస్ అనమాట. సో ఇలాంటి చైన్స్ ఇప్పుడు నాంపల్ ఎగ్జిబిషన్ కానీ తీసేస్తే ఇదే కాస్ట్కి ఈ చైన్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి నేను అడుగుతున్నాను. స్టేషన్ తీసేస్తే ఒకవేళ ఇది మేము తీసుకోవడానికి ఎక్కడికి రావాలి? ఇవి ఎక్కడ అమ్ముతారు మీరు? చార్మినార్ దగ్గర ఉంటాయా? సేమ్ కాస్ట్. సో ఫైనల్లీ ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో మనం ఇక్కడైతే హ్యాండ్ క్యాష్ అయితే ఇవ్వాలి. హ్యాండ్ క్యాష్ లేని వాళ్ళైతే లెఫ్ట్ సైడ్న యూపీఐ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఫోన్పేలో వాళ్ళకి పేమెంట్ చేసేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు టికెట్స్ అయితే ఇస్తారు, ఎంతమంది అయితే అంతమందికి. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఈ గేట్ బయటే అనమాట, ఎగ్జిబిషన్ గేట్ బయటే ఉన్నాను. ఇంకా టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అక్కడ పక్కన ఇవి బుట్టలల్లి హ్యాండ్మేడ్తోనే బుట్టలల్లేసి కనిపిస్తున్నాయి అనమాట, చాలా బాగున్నాయి. కొంచెం వాళ్ళు చేసిన ఈ శ్రమకైనా సరే మనం చూపించాలి కదా, వాళ్ళ మీద కృతజ్ఞతతో అయినా సరే వీడియోలో నేను షూట్ చేసి పెట్టానమాట. సో ఇలా నేను ఆ టికెట్ తీసేసుకొని ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది ఎంట్రన్స్. మా ఫ్రెండ్ అంది 2 సైడ్స్ కనిపిస్తుంది, ఏదో ఒక దిక్కున వెళ్దాము, ఫస్ట్ అయితే ఒకటి కంప్లీట్ చేసుకొని ఇంకో సైడ్ వద్దాము అనేసి. అప్పటికే 5 అవుతుంది అనమాట దగ్గర. నేను దిగింది 4కి. 1 అవర్ వరకు నేను బయటే షూట్ చేశాను. బయటే బాగా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఐటమ్స్. సో అందుకోసం సో హోల్సేల్ మార్కెట్స్ పెట్టే వాళ్ళైనా లేకపోతే ఏమన్నా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇలాంటివి బెటర్ అనిపించింది నాకు. సో
మనలాగా చిన్న చిన్న థింగ్స్ తీసుకునే వాళ్ళకైతే ఓకే, రకరకాలవి తీసుకునే వాళ్ళకైతే బెటరే. సో నాకైతే అన్ని వింత వింతగా కనిపించినాయి కొన్ని కొన్ని. చెక్క బ్రష్లు అండ్ చెక్కతో చేసిన టంగ్ క్లాస్, చెక్క టూత్ పేస్ట్లు చాలా బాగున్నాయి అనమాట. వీళ్ళంతా హ్యాండ్మేడ్ కదా, చాలా నచ్చినాయి నాకు. అండ్ అక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క కప్పు 50 రూపీస్ అలా చెప్పారు నాకు. టీ కప్స్ ఉన్నాయి కదా, నాకు అట్లా మట్టి టీ కప్స్ చాలా ఇష్టం అనమాట. సో దానికోసం నేను అడిగాను. అండ్ ఈ టూత్ పేస్ట్ కూడా 50 రూపీస్ చెప్పారు ఒక్కటే. ఇంకా నాకు ఇదే కాస్ట్ అనిపించింది, ఇంకా వేస్ట్ అనిపించేసి ఏం అడగలేదు. వేస్ట్ అనుకోను, ఎందుకంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి అంతే చెప్తారు ఎవరైనా. ఆ బోర్డుకి సంబంధించినవి లోపల ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న స్టోర్స్లా పెట్టుకున్నారు, రకరకాలవి ఉన్నాయన్నమాట. ఇలా మట్టి కప్స్, మట్టి పాత్రలు, ఇంకా రకరకాలవి అంటే సాంబ్రాన్లు, ఆవు పేడతో చేసినవి అంట అవన్నీ. ఇవి ఇవి సాంబ్రానికి నాకేమీ తెలియదు. ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనుకుంటా కదా. ఇవి కాదు కాదు, శారీస్ అవి డ్రెస్ మెటీరియల్స్ కాదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శాండిల్, రోజ్, ఇలా సంథింగ్ ఉన్నాయి కదా, మొగరా, ఇట్లాంటి ఈ శాండిల్ వుడ్స్ ఇవన్నీ మీరు వెలిగించుకుంటే ఇంట్లో మంచి స్మెల్ వస్తాయి అనమాట. సాంబ్రేన్ టైప్స్ అనమాట, సాంబ్రేన్స్ ఉంటాయి కదా వాటిలా అనమాట. వాటిల్లో రకరకాల మోడల్స్ అనమాట, రకరకాల స్మెల్స్ ఉంటాయి. అలాగే సాంబ్రే పుల్లలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి అనమాట. అవన్నీ ఆవు పేడతో చేసినాయి అంట. నాంపల్లి ఈ ఎగ్జిబిషన్లో నేను తీసుకున్న థింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా సరే నేను పెడతాను. సో ఆ లోపు మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. సో నాకు ఎలా వచ్చాయి, ఇంటికి వచ్చిన తర్వాత నా అనుభవం ఏంటో కూడా మీకు రెక్టిఫై చేసి చెప్తాను. సో డోంట్ మిస్ ఇట్. పచ్చకర్పూరం కానీ, ఎసెన్షియల్ ఆయిల్ కానీ, లేదంటే బకూర్ వస్తుంది, అందులో వేసే ఫ్లేవర్. అది ఎంత పడుతుంది? ఓన్లీ ఇది ఒక పీస్ 450 ఈచ్. 450. అండ్ లైట్స్ కూడా వస్తాయి. బెడ్ ల్యాంప్ విత్ రూమ్ ఫ్రెషనర్. ఇలాంటి రకరకాల ఐటమ్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం రావచ్చు. నాకు ఎందుకో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి ఇక్కడ. ఎంత పడుతుంది భయ్యా ఒక్కొక్క డ్రెస్? 800, 900 డిఫరెంట్ ప్రైస్. ఓకే, దిస్ వన్ ఇది 950 పడుతుంది టాప్ బాటమ్. ఇదేనా అక్కడ పెట్టింది? ఓకే, ఇక్కడ చూస్తే బాగుంది. డ్రెస్ వేసేస్తే డిఫరెంట్గా ఉంది. ఏంటివి? మిర్రర్ ఉంది, దాని మీద జస్ట్ ఇట్లా వస్తుందా? లోపల ఇంకేమి ఉండదా? ఇవి ఓకే, మిర్రర్ ఉంది. ఇవి ఇవి లైట్స్ వస్తాయా? 250 4 పీసెస్ 250. ఇది ఏంటి మెటీరియల్? కలర్ గ్లాసేనా? ఓకే, బాగుంది. ఫోటో ఫ్రేమ్స్. ఇదేంటి ఇక్కడ కూడా ఇదేనా? ఒకటి 50 రూపీస్ అంట. మల్టీపర్పస్ చైన్స్. అంకుల్, దీనికి లాకెట్స్ ఉన్నాయా? ఉన్నాయి లాకెట్స్. లాకెట్స్ చూపించడం. అదే పులిగోరు. పులిగోరు ఏమో. ఇది ఎంత పడుతుంది? ఇది 1000 రూపీస్ పడుతుంది నాన్న. లాకెట్స్ అయితే లాకెట్ వేరే రేట్ ఉంటుంది.
నాకు ఈ చైన్ అయితే కేపీహెచ్పిలో నేను 600 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 1000 రూపీస్ అని చెప్తున్నారు. అలాగే పులిగోరు కూడా 350 అని చెప్పారు. లాస్ట్కి నేను 150కి అడుగుతుంటే నాకు లాస్ట్కి 250కి అయితే ఇస్తా అని చెప్తున్నారు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. లాకెట్ అయితే నాకు 250 ఎక్కువ అనిపించేసింది. సో అందుకే నేను తీసుకోలేదు. నెక్స్ట్ టైం వేరే చోటుకి వెళ్ళినప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను ఇక. అందుకే మళ్ళీ తిరిగి ఇచ్చేసాను అనమాట. హ్యాండ్ మేడ్ అమ్మ మిషన్ ఆదియోగి అలా ఎవరైనా చేసేటోళ్ళు ఉన్నారా? చేస్తారా? ఎంత అది? ఈ సైజుని బట్టి ఉంటుంది. ఈ సైజే ఈ సైజే తీసుకుంటే 2000. మా అమ్మ మొత్తం ఈ డిజైన్ 1500 చేస్తాం. ఓకే. సేమ్ ఈ నాది పేర్లు వస్తాయి, 18th డేట్, డిసెంబర్ డేట్ అన్నీ వస్తాయి. కావాలి. సేమ్ ఎంత అమ్మో ఎంతసేపు పట్టిద్ది? ఒక రోజు. ఇవి ఏ మెటీరియల్స్ అంటారు అంకుల్? నారాయణపేట ఇక్కత్ అవి నారాయణపేట ఇక్కత్త. మంగళగిరి ఉన్నాయా? లేవు. ఇక్కత్. యూట్యూబ్ ఇది ఎప్పుడైనా చూసారండి అసలు ఏమనుకుంటున్నారు దాన్ని చూసినారు? గీ అనుకుంటున్నా. హనీ ఇదేంటి నల్లగుంది? దిస్ ఇస్ హనీ, దిస్ ఇస్ ప్యూర్ అండ్ న్యాచురల్. ఓకే. ఎంత పడుతుంది ఇది? ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, అసలు ఇదేంటో తెలుస్తుంది. మీరు ఆమెదంటే వేడికి తేనె మైనం బయటికి వచ్చేస్తుంది. అక్కడ ఉండే స్నో ఫాలింగ్కి తేనె మైనం సపరేట్ కాదనమాట. సో ఆ టైంలో హనీని కలెక్ట్ చేస్తాం, అప్పుడు ఇలా ఉంటుంది హనీ. దీనివల్ల ఏంటి అంటే ద ప్రివెన్షన్ ఆఫ్ ద క్యాన్సర్ అండ్ కీమోథెరపీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ బూస్టప్స్ ఉంటాయి మేడం. ఓకే. ఇది నార్మల్ తేనె మన దగ్గర దొరికే? ఇవి మన దగ్గర దొరికే తేనె అంటే మనం అగ్రికల్చర్ మీద తీసే తేనె అదే ఇది. అలా కాదు, ఇది జామున్ తేనె అనమాట. మామూలుగా నేరేడు పళ్ళు పూత వస్తుంది కదా, ఆ టైంలో తీస్తుంది. ఇది బీహార్ నుంచి వస్తుంది. అలా కాదు, నాకు హనీ ఇక్కడ ఉంది. ఇది రెడ్ ఫారెస్ట్, ఇది హంటర్ హనీ అంటారు, నేపాల్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. ఇది జింజర్ హనీ. ఓకే. జింజర్ ఇన్ఫ్యూజ్ చేస్తాం 2 years. న్యాచురల్ హనీలో జింజర్ ఇన్ఫ్యూజ్ చేస్తాము 2 years. సో దానివల్ల ఏమైతే జింజర్లో ఉండే మొత్తం సప్లిమెంట్స్ అన్ని హనీలో వచ్చేస్తాయి అనమాట. సో జింజర్ని సపరేట్ చేసి హనీ ఉంటుంది. ఈ హనీస్ ఏవి కూడా ఇక్కడ ఉన్న న్యాచురల్ హనీస్ 3 million years వరకు అసలు ఎక్స్పైర్ కాదు, ఎందుకంటే న్యాచురల్ హనీ కాబట్టి. ఓకే. హనీ అంట. తేనె మేడం. థ్యాంక్ యూ. అలాగే ఉంటుంది మేడం. అది ఇదేంటి ఇది? ఈ బెల్లం ఏంటి ఇట్లా ఉంది? మేడం ఇది ప్రకృతి వ్యవసాయానికి వచ్చి, అంటే మీరందరూ ఆర్గానిక్ అని తెలుసు కదా అందరికి. అసలు ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయంకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో న్యాచురల్గా అంటే సీడ్ నుంచి పొలం నుంచి ఎక్కడ కెమికల్స్ కాంబినేషన్స్ లేకుండా పండిస్తాం మేడం. పండించిన తర్వాత ఆ చెరుకు రసంతో ఏ కెమికల్స్ లేకుండా బెల్లం తయారు చేస్తాం మేడం. ఓకే. అందుకే ఇవి షుగర్ పేషెంట్స్ వాడినా కానీ వాళ్ళకు ఏమనిపించదు అనమాట. సో టేస్ట్ చేయొచ్చు. కిలో చాలా తక్కువ కాస్ట్ అమ్ముతాం మేడం, 100 రూపీస్ మేడం. ఈ ప్యాకెట్ ఎంత ఇప్పుడు? 100 రూపీస్ అండి. యాక్చువల్గా నేను మార్నింగ్ జస్ట్ ఒక 1 hour బ్యాక్ ఒక 20 kilos తెచ్చాను, నా స్టాక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టాక్ కోసం వెళ్తున్నాను. అంటే ద పీపుల్ హూ నో ద న్యాచురల్ ఫార్మింగ్ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇట్. యా, చిన్నప్పుడు నేను తిన్న బెల్లం టేస్ట్. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. నాకు ఎందుకో టేస్ట్ చాలా న్యాచురల్గా అనిపించింది. ఇది నిజమో కాదైతే నాకైతే తెలీదు. పెయిడ్ ప్రమోషన్స్, తక్కువ ప్రమోషన్స్ మన వీడియోస్లో అసలు యాక్సెప్ట్ చేయమని మీకు తెలుసు, నాకు ఉంది. సో ఇలాంటి ఏం లేదు. జస్ట్ ఆ అమ్మాయి ఏదో పాపం కష్టపడుతుంది కదా అనేసి నేను తీసాను. ఎందుకంటే ఏదో హెల్త్ బెనిఫిట్స్ కదా అనేసి మాత్రమే నేను షూట్ చేసి పెట్టాను. మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా యూస్ఫుల్ అయ్యేది ఏమన్నా ఉంటే తీసుకోండి. ఓకే. ఒక లిక్విడ్ తాగుతున్నాం అనే ఫీలింగ్, కానీ దాంట్లో ఉన్న న్యాచురల్ థింగ్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఏమి ఉండవు. ఓకే.
సో ఎవరైతే బై చేస్తారో సో 2% సెల్ఫ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్కి వెళ్తుందండి. వీళ్ళు ఇండియాలో పిల్లలందరికీ కూడా ఫ్రీగా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ ఇస్తారండి. ఓకే. Candles. Candles. Scented candles. Oh, nice. ఇక్కడ మనం ఏం చూసేదైనా సరే అన్నీ కూడా హ్యాండ్మేడే, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసినవి కాదు. ఇవన్నీ మనకి హ్యాండ్మేడ్లోనే చేసి తయారు చేసి అమ్ముతున్నారు. అందుకోసమే వాళ్ళంత కాస్ట్ అయితే చెప్తున్నారు. సో ఎవరైతే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి అండ్ మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళు వెళ్ళి బై చేసుకోవచ్చు వీటిని. సో చాలా బాగున్నాయి. నాకు ఇవన్నీ న్యాచురల్గా అనిపిస్తున్నాయి అన్నమాట. డ్రెస్సెస్ అయినా ఎనీథింగ్. ఇక్కడ మనకి ట్యాన్ సోప్స్ అండ్ రోజ్మెరీస్ అండ్ కుంకుడుకాయలు, షీకాయ, ఇంకా చాలా పొడులు అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా ఏవేవో ఉన్నాయి, గోరింటాకు పొడి అంట, వేప పొడి అంట, ఇంకా ముల్లంగి పొడి, ఇంకా కరక్కాయ పొడి, గుమ్మడి గింజల పొడి, ఇవన్నీ ఉన్నాయి, అమ్ముతున్నారు. సో నేనైతే అడిగాను హెయిర్ ఫాల్కి ఏమన్నా ఉందా అనేసి. ఒక ప్యాకెట్ అయితే చూపించారు. ఆ ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయని అడిగితే అన్ని రకాల పొడులు అయితే మిక్స్ చేసాము. మీరు నైట్ ఆయిల్లో పెట్టేసి ఆ ఆయిల్ నెక్స్ట్ డే మార్నింగ్ రాసుకోవాలి. ఆయిల్ అయితే నల్లగా అవుతుంది నైట్ టైం మీరు అది అప్లై చేసుకొని పెట్టుకుంటే, ఆయిల్లో పొడి వేసుకొని అలా స్టోర్ చేసి పెట్టుకుంటే అనేసి చెప్పారనమాట. సో నేనైతే తీసుకోలేదు. కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పినట్లు అనిపించింది నాకైతే. సో ఒకసారి నేనైతే వీడియో తీసుకుంటా అనేసి తీసుకున్నాను. నీలి ఆకు పొడి అంట, కరక్కాయ పొడి, ఆకు పొడి, వేపాకు పొడి, సరస్వతి ఆకు పొడి, ఉసిరి పొడి, ఇంకా త్రిఫల చూర్ణం అంట, ముల్తానీ మట్టి అంట, హ్యాండ్మేడ్ది మళ్ళీ అది కూడా. నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఇవన్నీ ఎలా చేస్తారు వీళ్ళని. గుంటగరడాకు పొడి అంట. సో ఇది పొడి వాళ్ళ ప్యాకెట్ ఇచ్చింది నాకు. అండ్ ఇక్కడ అన్ని రకాల బొబ్బట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి. బాగున్నాయి, నాకు ఎందుకో కొత్తగా అనిపించింది. సో నేను ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేసాను. బయటికి రాగానే మనకి కనిపిస్తున్నాను అనమాట లెఫ్ట్ సైడే. సో ఇక్కడ చూసారా మట్టి బాటిల్స్ కూడా ఉన్నాయి. చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఎవరైనా ఇలాంటి ప్రిఫర్ చేసే వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను వేరే వైపు వెళ్తున్నాను అనమాట. దాని పక్కన లోపలే ఇది కూడా ఏదో బోర్డు పెట్టారు. ఆ బోర్డు కూడా షూట్ చేస్తాను చూడండి బయటకు వచ్చి. ఇక్కడ బయట మ్యాట్స్ అయితే పెట్టున్నాయి. ప్రధానమంత్రి ఉపాధి కేంద్రమా సంథింగ్ ఏదో రాసిందనమాట బోర్డు మీద. మీరు ఒకసారి స్టాప్ చేసుకొని చూడండి. ఈ మ్యాట్స్ మనకు వచ్చేసి 250 రూపీస్ చెప్తున్నారు. బట్ మనకైతే 200కి 150 180కి అట్లా ఇస్తారేమో అనుకుంటున్నాను. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదనమాట. మనం బేరం ఆడుకుంటే మంచిగా తక్కువకు ఇస్తారు. సారీ బాగుంది, మా మమ్మీకి బాగుంటుంది. అయ్యొద్దు. ఎంత పడుతుంది సారీ ఇది? 1500. ఇది కొన్ని క్లిప్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీకు అర్థమైపోద్ది అవి చూస్తే. సో అందుకోసం నేనైతే చెప్పట్లేదు, జస్ట్ ఇలా చూపిస్తున్నాను అంతే. ఏమేమి థింగ్స్ ఉన్నాయి అసలు ఇక్కడ డిఫరెంట్ ఏమున్నాయి అనేసి మాత్రం చూపిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు కాస్ట్ చెప్తుంటే మాత్రం అది మాత్రం నేను రికార్డ్ చేసి చెప్తున్నాను మీకు.
పిప్పుడి అదేదో అంటారు కదా సంథింగ్ బాగుంటుంది. मैं हाथ में बनाती है, एक एक देख देख के बनाती है. మూత పెట్టి పెట్టి నూనె అయ్యో కలంకారీ చెప్పల్స్ లా ఉన్నాయి. వీని టవల్సా మొత్తం షర్ట్స్, డాడీ వాళ్ళు వాడే షర్ట్స్. కరెంట్ లేదు సీకట్లో ఏమంటుంది కనిపిస్తుంది చూడండి. ఏదో అది పంపించేప్పుడు ఇంకా ఎంత స్టార్టింగ్ ఇక్కడ? 1500. నైస్. ఎంత టాప్? 950. ఫిక్స్డా భయ్యా? ఖాదీ కాటన్ సిల్క్. బాగుంది, ఇది బాగుంది, చాలా బాగుంది. నాకు మెన్స్ వేర్ కంటే లేడీస్ వేర్వే ఎక్కువ అనిపించినాయి ఇక్కడ. పాపం ఎందుకో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళవి తక్కువ ఉంటాయి. బట్ ఖద్దర్ షర్ట్స్, బన్నీస్, అవి ప్యాంట్లు, షార్ట్లు అలాంటివి ఉన్నాయిలే, కానీ మనంత కలెక్షన్ అయితే లేదు. నేనైతే ఇక్కడ మా డాడీకి ఒక 2 బనియన్స్ అయితే తీసుకున్నాను. చాలా 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 బాగుంటుందంట ఇక్కడ క్వాలిటీ. సో నేనైతే మొన్నే కదా తీసుకుంది. సో మా డాడీకి ఇచ్చిన తర్వాత మా డాడీ చెప్పిన రివ్యూ ఏంటో నెక్స్ట్ వ్లాగ్లో ఒక షార్ట్లో అయితే నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. సో నెక్స్ట్ ఇయర్ మీరు తీసుకోవాలా వద్దనేసి మాత్రం ఆలోచించుకోండి. 90. నా జెడ్ 90 ఫుల్ అయితే నీకు 250నే వాళ్ళు క్లీన్ చేస్తారు. ఓకే. ఒకవేళ ఇది లేకపోతే ఇస్త్రీ చేసే దగ్గర కానీ, ప్యాకింగ్ చేసే దగ్గర కానీ, కుట్టేటప్పుడు కానీ డ్యామేజ్ ఉంటే ఇమీడియట్గా తీసేస్తారు వాళ్ళు. ఓకే. అలా డ్యామేజ్ చెప్పాను కదా, అదే ఒకటే మాట, డ్యామేజ్ ఉంటే నేను మళ్ళీ అమ్మగలనా? అంకుల్ కొట్టేసాను చూసారుగా. ఎంత ఇది? 650 అన్నారా? ఎంత ఇవి స్కర్ట్స్? 550 ఈచ్ వన్. 550. मिडी भी है, प्लाजो है, रैपरॉन है. ఇది ఒకసారి తీయండి. 3 मॉडल है, 3 मॉडल. ये रैपरॉन ఓకే, షార్ట్ వన్. लॉन्ग होना तो लॉन्ग भी है. లాంగ్ ఇవి అగలను దప్పుకొని మనల్ని 2 టాప్స్ 1000. ఏం టాప్స్ ఇవి? చికెన్ కర్రీయా? ఓహో, నైస్. దీని టాప్ టాప్స్ ये दुपट्टे ఓకే తెలుసు. दुपट्टे मिरर वर्क दुपट्टे हैं. ఓకే 1000 का दुपट्टा है ये. ఓకే ये भी आएंगे, इसमें कलर ऑप्शन और भी बहुत सारी मिल जाएगी. ఈ బ్రో ఏంటో, నేను యూట్యూబ్ ఛానల్ ఏదో పెద్ద ఫేమస్ అయినా మన ఛానల్ లాగా ఇంకో మీరు యూట్యూబ్లో పెట్టండి ప్లీజ్ అనేసి నన్ను రిక్వెస్ట్ చేసి మొత్తం చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది, నేను వెళ్ళిపోతాను బ్రో, చాలా ఇంతవరకు నేను చెప్తానులే అనేసి నేనైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని చూపించాలనేసి వ్లాగ్ తీయమని చెప్పారు. అలాగే మళ్ళీ నేను వెళ్ళిపోతుంటే విజిటింగ్ కార్డ్ పిలిచి మరీ ఇచ్చారనమాట. ఇది ఈ నెంబర్కి కాల్ చేయమనండి ఎవరికైనా నచ్చితే అనేసి చెప్పారు నాకు. కార్డు డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే, సో మన వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. కర్ణాటక అంట ఇది. ఎక్కడుంది? ఇన్ కేస్ ఈ నాంపల్ ఎగ్జిబిషన్ తీసేస్తే వీళ్ళ దగ్గరికి వీటి కోసం దుపటాస్ కోసం కన్నా మీరు విజిట్ అవ్వాలి అనుకుంటే ఎక్కడికి రావాలో చెప్తున్నాడు అనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే నాకు ఇవన్నీ ఎందుకులే కానీ మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి నేను చెప్తానులే అని అన్నీ తీసుకున్నాను నేను ఇక. సో ఆ కార్డ్ డీటెయిల్స్ చూడండి, ఇవన్నమాట.
वो नंबर डाल दो। ఓకే. ఇది మన ఎంట్రన్స్లో వచ్చిన బోర్డు అనమాట, ఐ లవ్ ఖాదీ అనేసి. ఈ ఖాదీ బట్టలు అన్నీ ఇక్కడ ఉంటాయి అనేసి మోడీ గారు బొమ్మ పెట్టారు. చాలా బాగుంది కదా, అవసరం ఉంది. నేను అక్కడ కొన్ని పిక్స్ కూడా దిగాము. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వచ్చామన్నమాట మేము ఇప్పుడు. ఇక్కడ అన్ని రకాల స్టైల్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి. రాజస్థాన్ డ్రెస్సెస్, కర్ణాటక డ్రెస్సెస్ అంట, ఇంకా ఏవో ఇక్కత్ అంట, ఏమో డ్రెస్సెస్, నాకు అసలు అవేం తెలియదు. పంజాబీ డ్రెస్సెస్ అంట, చాలా 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 మోడల్స్ ఉన్నాయి. వాటిని ఏమంటారో కూడా తెలియదు అనమాట ఏదైనా డ్రెస్ చూస్తే నేనైతే. బట్ నేనైతే ఒక మెటీరియల్ తీసుకున్నాను. ఇక్కడైతే చాలా బాగుంది, బాగా నచ్చింది. నెక్స్ట్ బ్లాగ్లో నేను ఖచ్చితంగా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అప్లోడ్ చేస్తాను అవన్నీ నేను ఏమేమి తీసుకున్నాయి అనేసి. సో ముందు కూడా మీకు చెప్పాను ఈ వీడియో ఫస్ట్లో నేను ఏం తీసుకున్నానో అన్నీ చెప్తాను అనేసి. అండ్ ఇక్కడైతే నైట్ టైం చాలా బాగుంటుంది అన్నారు అనేసి మేము నైట్ వరకు ఉన్నామన్నమాట. అప్పటికి ఒక 8:30 అట్లా అవుతుంది నేను ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు. సో ఇంకా లాస్ట్కి వెళ్ళిపోదాం అనేసి చివరి వరకు వస్తున్నాను ఎగ్జిట్ వైపు. సో అటు సైడ్ మనకి చక్కగా ఈ రామ మందిరం మంచిగా డెకరేట్ చేసి పెట్టారు, చూసారా. సో నేను ఒకసారి అన్నిటిని ఒక పిక్ లాగా తీసుకుంటాననేసి ఇట్లా వీడియో తీసిన అనమాట. సో ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా సరే ఇయర్ రింగ్స్, చెప్పల్స్ మొత్తానికి ఒక గల్లీలాగా ఉందన్నమాట ఇక్కడ. ఆ గల్లీలోకి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పల్స్ ఉన్నాయి. నేను నా ఫ్రెండ్ కలిసి 400 రూపీస్కి 2 pairs చెప్పల్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి లుక్ వైజ్గా. అలాగే నేను డబుల్ కట్ బెడ్షీట్స్ తీసుకున్నాను, తవా తీసుకున్నాను, ఇంకా రకరకాలే తీసుకున్నాను అనమాట. హోమ్లో మనం యూజ్ చేసుకునేవి కూడా. అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్పబోతున్నాను, నేను చూపిస్తాను. నేనే నెక్స్ట్ వ్లాగ్లో నేను వచ్చేస్తున్నాను అవన్నీ చూపించడానికి. సో మీరు కూడా మిస్ కాకుండా ఉండడానికి అయితే ఇప్పుడే మన ఛానల్ని కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.